హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఆయనతో మనం కొన్ని ప్రశ్నలు అడిగి వాటికి సమాధానం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా మనకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రియల్ ఎస్టేట్ ఏదో మనం ప్రాపర్టీ కొనుక్కోవాలి అంటే కొన్ని టైప్స్ ఉంటాయి. అది అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే విల్లాస్ కావచ్చు, ఇండిపెండెంట్ లాంటివి, లేదు అంటే ఫైనల్గా మనకు ప్లాట్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవడం కావచ్చు. ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు చాలామందికి ఇండిపెండెంట్ ఇల్లు ఉండాలి అని ఒక కోరిక ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ రీజన్స్ ఉంటాయి. కాకపోతే ఇలా విల్లాస్ తీసుకోవాలి లేదా ఇండిపెండెంట్గా కట్టుకోవాలి అంటే, స్పెషల్లీ విల్లాస్ గురించి మాట్లాడుకుంటే విల్లాస్ చాలా కాస్ట్లీగా అయిపోయినాయి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల. కొంతమంది 5 కోట్లు చెప్తున్నారు, కొంతమంది 10 కోట్లు 15 కోట్లు ఇట్లా రేట్లు కోట్ చేస్తున్నారు అనమాట. ఇలాంటప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు విల్లాస్ కొనకూడదా, కొనాలి అంటే ఎక్కడ కొనాలి, ఏది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి. సో మురళీమోహన్ గారు కూడా చాలా సందర్భాల్లో ఆయన ఒక మాట అంటుంటారు. సో మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత, కనీసం ఒక 100 గజాలు 200 గజాలు 500 గజాలు కొనుక్కుంటే అక్కడ జస్ట్ మంచం వేసుకొని పడుకున్నా ఇది నాది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎమోషన్ ఏంటంటే, అండ్ లైఫ్ టైం మొత్తంలో కూడా చాలా తక్కువ సార్లు 1 లేదా 2 సార్లు మాత్రమే కొనగలిగే, ఎక్కువ మంది కొనే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే దట్ ఈజ్ రియల్ ఎస్టేట్, దట్ ఈజ్ ఒక ఇండిపెండెంట్ హౌస్, ఒక నాకంటూ ఒక ఇల్లు ఉండాలన్నది ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ మనం చాలామంది ఒక దగ్గర మనం ఇల్లు కొనాలి అన్నప్పుడు, ఇల్లు కొనాలి వండర్ఫుల్, ఫస్ట్ మనం ఏం చూడాలంటే మన పర్పస్ ఏముంది, మనం ఇప్పుడే ఉండాలి, మనకు ఉండడానికి కోసమే అనుకుంటే కనుక మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా చూసుకోవాలి, అంటే ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుందన్న చూసుకోవాలి. దీంట్లో మేజర్గా మనం ఏం చూడాలి, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామన్న చూడాలి. అంటే మన బడ్జెట్ ఎంత సహకరిస్తుంది, మన పాకెట్ సహకరించే దాన్ని బట్టే ఫస్ట్ ఎక్కువ మంది ప్లాన్ చేస్తారనమాట. సో ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అంటే ఇలా హైదరాబాద్ లోపల ఎక్కడ మీరు చూసుకున్నా కూడా మినిమం తక్కువ తీసుకున్న 1 CR ఉంటుంది. అంతకన్నా తక్కువలో దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా కూడా అది కాలనీస్లలో గేటెడ్ కమ్యూనిటీలో దొరకడం చాలా కష్టం. ఏదైనా నార్మల్గా ఒక విలేజెస్లో కానీ లేదా నార్మల్గా ఒక ఏదో ఏరియాలో దొరుకుతుంది. కానీ కంపేర్ టు మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నదానికి ఒక కాలనీలో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ దొరికినా కూడా ₹1,00,00,000 ఎంత దొరుకుతుంది, ఏ 100 గజాలు 120 గజాలు ఆ మాత్రమే దొరుకుతుంది చిన్నవి. ఇంకొకటి ఎలా దొరుకుతుంది, రీసేల్లో దొరకడమే చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి ఈ బడ్జెట్లో. ఇంకొంచెం ఎక్కువ యాడ్ అయితే కొత్తది మనం కట్టుకున్నది లేదా కొత్తది మనకు దొరికే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట ఇండిపెండెంట్ హౌస్లో. సో ఇండిపెండెంట్ హౌస్ ఏంటంటే కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇండిపెండెంట్ ఎవరు వెళ్తారు అంటే బడ్జెట్ ఉన్న వాళ్ళు దానికి వెళ్తారు. లేదా కొందరు ఏం చేస్తారు, వచ్చే లోన్ ఎలిజిబిలిటీ బాగుందన్నప్పుడు లోన్ తీసుకొని కూడా ఏం చేస్తారు, సగం అమౌంట్ 10 లక్షలు 20 లక్షలు కట్టి మిగతాది లోన్ పెట్టుకొని ఎవ్రీ మంత్ పెడుతూ ఉంటారు అనమాట, దానికి EMI కడుతూ ఉంటారు. సో ఇలా ఒక ఆప్షన్ ఉంటుంది. దీని తర్వాత ఏంది, అక్కడ కాదు నేను వర్క్ ప్లేస్కి దగ్గర ఉండాలి, మంచి కమ్యూనిటీలో ఉండాలి అనుకున్న వాళ్ళు కొందరు, తక్కువ బడ్జెట్లో ఇక్కడ ఎక్కువ టైం ఉండలేని నేను ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనుకునే వాళ్ళు కూడా కొందరు ఏం చేస్తారు, సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచించే వాళ్ళు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్కి వెళ్తారు. హై రైజ్ కావచ్చు లేదా మనకి శాండ్ లోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీటిలో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారనమాట. సో దాంట్లో ఏముంటుంది, సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీలో. సో నేను కూడా ఇనీషియల్గా నాకు తెలియదు ఎందుకు గేటెడ్ కమ్యూనిటీ ఇంత పైసలు పెడతారంటే, ఆ కల్చర్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు దాంట్లో వెళ్తారంటే దానికి ఒక రీజన్ కూడా ఉంటుంది. మనము సంగత్క ఆసర్ అంటారు అనమాట. నా గురువు నాకు చాలాసార్లు చెప్పింది దీని గురించి. ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలాంటి ఆలోచనలు వస్తాయి, అలాంటి అలవాట్లు వస్తాయి, అలాంటి లైఫ్ స్టైల్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే హైలీ ఎడ్యుకేటెడ్ కానీ కొంచెం వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏదైనా సాఫ్ట్వేర్ పీపుల్ కానీ లేదా మంచి ఇన్కమ్ వచ్చే వాళ్ళు కానీ పిల్లల మైండ్ సెట్ మీద ఎక్కువ పనిచేస్తారు వాళ్ళు. సో మంచి అట్మాస్ఫియర్ ఉండాలి, మంచి కల్చర్ ఉన్న దాంట్లో ఉండాలి అని అనుకుంటారు అనమాట. సో దానికోసం ₹2 ఖర్చు అయినా పర్లేదు అనుకునే వాళ్ళు కొందరు ఏం చేస్తారు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్కి వెళ్తారు. సో దాంట్లో సేఫ్టీ సెక్యూరిటీ అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, బయటికి వెళ్ళే పని ఉండదు కాబట్టి. సో బడ్జెట్ సహకరించే వాళ్ళు లేదా సేమ్ అది కూడా కొంచెం అమౌంట్ కట్టి మిగతాది EMI పెట్టుకుని అందులో కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత విల్లాస్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, విల్లాస్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. విల్లా అనేది ఎవరు, అది లగ్జరీ వైపు వెళ్ళిపోతుంది. విల్లా అంటేనే కొంచెం లగ్జరీ టైప్ అనమాట. సో దాంట్లో వెళ్ళేసరికి ఏమవుతుంది, విల్లాస్ ఇవాళ మనం హైదరాబాద్ చుట్టుపక్కల మేజర్గా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చూసినంత వరకు అయితే బిలో 2 CR దొరకడం కష్టం. 2 CRకి బిలో దొరకడం చాలా కష్టం. అది ప్రైమ్ లొకేషన్ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. కొంచెం లగ్జరీ వైపు వెళ్తే ఒక 6 నుంచి 8 కోట్లు 10 కోట్లు 15 కోట్లు 50 కోట్లు 100 కోట్లు కూడా పెట్టేంత విల్లాస్ కూడా ఇలా హైదరాబాద్లో ఉన్నాయి. అందరూ కొంటారా అంటే దాని మార్కెట్ వేరే ఉంటుంది, దాన్ని కొనే బయ్యర్స్ వేరే ఉంటారు. సో విల్లాస్ ఎవరు వెళ్తారు అంటే కొంచెం లగ్జరీ టైప్ వెళ్ళాలనుకున్నప్పుడు విల్లాస్కి వెళ్తారనమాట.
సో విల్లాస్ అనేది కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, విల్లా అఫోర్డ్ చేయగలుగుతామంటే. సో దీంట్లో కూడా నేను చాలామంది పెద్దవాళ్ళతో మాట్లాడిన, చాలామంది డెవలపర్స్, బిల్డర్స్, చాలామంది మా మెంటర్స్ కూడా ఏం చెప్పారంటే, విల్లా సైడ్ ఎప్పుడు వెళ్తారు ఎవరైనా జనాలంటే, విల్లా ఉందంటే ఒక మంచి కార్ కూడా మెయింటైన్ చేయాలనుకుంటారు. అవును. సో విల్లా ప్లస్ మంచి కార్ మెయింటైన్ చేయాలనుకుంటారు. ఈ విల్లా కార్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ బాగుండాలి అన్నారు. అంటే యాక్టివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు విల్లాస్కి వెళ్ళడం కష్టం అన్నాడు ఆయన. ప్యాసివ్ ఇన్కమ్ మీద వచ్చే వాళ్ళు విల్లాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే మంత్లీ నేను ఏం పని చేసినా చేయకపోయినా యావరేజ్గా కనీసం ఒక 2 లక్షలు 2 లక్షలు అంతకన్నా ఎబో ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు, అంత అమౌంట్ జనరేట్ చేసే వాళ్ళు విల్లాస్ వైపు వెళ్తారు. లేదా చాలామంది మీరు అన్నట్టు ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ అది కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే, సిటీ లోపల లేదా సిటీకి దగ్గరలో లేదా సిటీ దాటి కొంచెం బయటికి వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ఓపెన్ ప్లాట్స్లలో, విల్లా ప్లాట్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను 50-60 లక్షలలో కొనలేకపోతున్నా, కానీ ఇదే 50-60 లక్షలు పెట్టి సిటీ దాటి బయటికి వెళ్తే ఏ హెచ్ఎండిఏనో, డిటీసీపీనో, ముడాపురుడో ఈ లేఅవుట్లలో మనం తీసుకుంటే కనుక యావరేజ్గా 50-60 లక్షలు పెట్టగలిగితే ఈజీగా 300 నుంచి ఒక 400-500 గజాల వరకు మనం కొనుక్కోవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, ఇవాళ మనం కొనుక్కున్నది ఒక 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఎప్పుడైనా అవసరం వచ్చినా దాంట్లో సగం అమ్మేసి సగం కట్టుకోవచ్చు. లేదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పిల్లలు చిన్నగా ఉన్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే, అండ్ మేము కూడా ఇచ్చే సలహా ఏంటంటే, పిల్లలు చిన్నగా ఉన్నారు అన్నప్పుడు మీరు ఎక్కువ రిస్క్ తీసుకొని అట్లా వెళ్తే అది కొంచెం ఏంటంటే మీకు బర్డెన్ లాగా అవుతుంది. లేదు అనుకుంటే ఏం చేయాలి, సిటీకి దగ్గరలో ఎమర్జింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి అలాంటి ఏరియాస్ని మనం ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి, ఒక 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఒక 5 ఇయర్స్ మినిమం టైం పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం దాన్ని రీసేల్ చేసినా కూడా కొంచెం మంచి అప్రిషియేషన్ వచ్చింది అనుకోండి, ఆ అమౌంట్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ కానీ మీరు అన్నట్టు విల్లా కానీ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఇంకో మిస్కన్సెప్షన్లో కూడా ఉంటారు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ పెడితే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, రేపు రీసేల్ వాల్యూ రాదు అట్లా అనుకుంటారు. అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఉన్న రోజులు దానికి సంబంధించిన బెనిఫిట్ మనం వాడుకుంటాం. ప్లస్ రేపు రీసేల్ చేసినా కూడా ఎంతో కొంత మనకి బెనిఫిటే ఉంటుంది. మనం మరీ అంత తక్కువలో ఏమి అమ్మేము, మరీ టోటలీ లాస్ అనేది కూడా ఏముండదు. అప్రిషియేషన్ కంపేర్ టు మనకి ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్తో పోల్చుకుంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్లో తక్కువ ఉంటుంది, కానీ మరీ మొత్తం తక్కువ అయితే ఏముండదు. కాబట్టి వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు, వాళ్ళ పర్పస్ తగ్గట్టు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కొంటారు అనమాట. సిటీ లోపలనే ఉండాలి, మేము వర్క్ ప్లేస్కి దగ్గర ఉండాలి అనుకున్న వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు, కొంచెం దూరమైన పర్లే అనుకున్న వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ లేదా విల్లాస్. ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా సిటీ దాటి బయటికి వెళ్ళి వాళ్ళు ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రెంటల్ ఇండ్లలో ఉంటారనమాట. కాబట్టి ఎక్కడైనా సరే పిల్లలు చిన్నగా ఉన్నారు అన్నప్పుడు, మీ బడ్జెట్కి ఎక్కువ సహకరిస్తలేదు అన్నప్పుడు సిటీ దాటి కొంచెం బయటికి వెళ్ళండి. అప్రూవ్డ్ లేఅవుట్లో క్లియర్ టైటిల్ ఉన్న దాంట్లో ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 3 to 5 ఇయర్స్ లేదా అంతకన్నా ఎబో వెయిట్ చేయగలిగితే లాంగ్ టర్మ్లో అప్రిషియేషన్ బాగుంటుంది. అప్పుడులోపు ఇది కూడా కొంచెం పెరగవచ్చు. బట్ ఏంటంటే హైదరాబాద్లో చాలా వరకు ఇప్పుడు సాచురేషన్ పాయింట్కి వచ్చిన లొకేషన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా మనం కొనడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ కొనాలి, ఎక్కడ కొంటే బాగుంటుంది, మీ బడ్జెట్ తగ్గట్టు ఎక్కడ బాగుంటాయి, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ అవుతే మేము దగ్గరుండి సర్వీస్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం, హెల్ప్ చేస్తాం. చాలా బాగా చెప్పారు సంజయ్ గారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ని బట్టి, ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి ప్లాన్ చేసుకోవాలి అని ఇక్కడ సంజయ్ గారు చెప్పిన దాని ప్రకారంగా మనకి తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీరు మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ ప్లానింగ్ గురించి తప్పకుండా ఆలోచించుకోండి. అండ్ ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.